నిన్న కూడా మా కార్పొరేటర్ని అరెస్ట్ చేశారు వరంగల్లో, మా బాల్కా సుమన్ అరెస్ట్ చేశారు, మెదక్లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, ఆమన్గల్లో మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. కక్షలు గట్టుడు కాదు రేవంత్ రెడ్డి, ఈ హెల్త్ సిటీని గట్టు, ఈ హెల్త్ సిటీని పూర్తి చేయి. కక్షలు గట్టుడు అరెస్ట్ చేస్తే ఏం సాధిస్తావు? కేసీఆర్ గారు రూపొందించిన ఈ హెల్త్ సిటీ పూర్తి చేస్తే 2000 మంది పేషెంట్లకు వైద్యం దొరుకుతుంది, కొన్ని వేలాది ప్రాణాలు కాపాడే పని చేయి. ఇంకా ఎన్ని రోజులు కక్షలు కడతావు? ఇంకా ఎన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మీద పడేడుస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ప్రశ్నించదలుచుకున్నా. ఇది ఎంత గొప్పగా తెలంగాణకే తలమానికంగా 20 లక్షల స్క్వేర్ ఫీట్ తో 24 అంతస్తుల హెల్త్ సిటీని ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. ఇంత అద్భుతమైన ఆసుపత్రిని పేదలకు అందుబాటులోకి తెచ్చే తెలివి లేదు. ఇన్నిసార్లు వరంగల్కి వచ్చినావు, ఏమైంది హెల్త్ సిటీ అని అడగవా? ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రశ్నించవా? ఒకనాడన్న హెల్త్ సిటీ వచ్చి చూసినావా? ఎందుకు ఈ ఆలస్యం అని చెప్పి ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదే విధంగా హాస్పిటల్లో కట్ చేయకండి, ధర్మశాల గాని, క్యాంటీన్లు గాని, రోడ్లు గాని, పేషెంట్స్ వసతులు గాని దయచేసి ఆనాడు మేము ఆలోచించిన విధంగా అన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. వరంగల్ ఎంజీఎంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు 5-6 నెలలకి జీతాలు వస్తలేవట పాపం. నేను వస్తున్నా అంటే పొద్దున్న నుంచి మెసేజ్లు పెడుతున్నారు, ఒకసారి ఎంజీఎం దాకా రాన్నా మాకు జీతాలు వస్తలేవు అంటున్నారు. ఈ పందికొక్కుల్ని చూడు, ఎలుకల్ని చూడు, ఈ వాసన చూడు, ఈ బాధ చూడు అని చెప్పి పాపం ఎంతో మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఒకనాడన్న ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, జిల్లా మంత్రి పోయి ఎంజీఎం చూసే ఓపిక కూడా లేదా మీకు? కనీస బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తక్షణమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెన్యువల్ చేయండి, వారి వేతనాలు చెల్లించండి అని చెప్పి కూడా నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. 6 నెలలు జీతం ఇవ్వకపోతే నడుస్తుందా? ఎట్లా ఇల్లు గడవాలి? వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం ఏం కావాలనో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే పొద్దున్నే ఏదో ఉద్యోగులకు తీపి కబరు అని రాయించుకున్నారు. ఏం తీపి కబరు అది? అది ఏం కొత్త నిర్ణయం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1% ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, 1% రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ తో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జర్నలిస్టులతో పాటు ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. 2.5 సంవత్సరాలు దాన్ని పక్కకు పెట్టి 1% ను 1.5% కు పెంచి అదేదో కొత్తగా తెచ్చినట్టు తీపి కబురు అని చెప్తారు. ఇది పాత కబురే తప్ప తీపి కబురు కాదు. నిజంగా తీపి కబురు అయితే ఉద్యోగస్తులకు పెండింగ్ లో ఉన్న 5 డిఏలు చెల్లించు, ఉద్యోగస్తులకు పీఆర్సీ తక్షణమే అమలు చేస్తాను. 2.5 ఏళ్లైంది, తక్షణం అనే పదానికి అర్థం మారింది. పీఆర్సీ అమలు చేయి. పాపం మొన్న మైసయ్య అని ఒక ఎస్ఐ, ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్ఐ రిటైర్ అయినాక రావాల్సిన 60 లక్షల డబ్బులు రాక, వైద్యానికి డబ్బులు లేక, ఆసుపత్రిలో బిల్లు కట్టలేక ప్రాణం కోల్పోయిండు మైసయ్య అనే ఎస్ఐ. అట్లా ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించు రేవంత్ రెడ్డి, అది తీపి కబురు అవుతుంది. డిఏలు ఇస్తేనో, పీఆర్సీ ఇస్తేనో, పెండింగ్ వేతనాలు, వాళ్ళకు రావాల్సిన బకాయిలో, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలో వాళ్ళ సరెండర్ లీవ్ పైసలు ఇస్తే అది తీపి కబురు అవుతుంది. నువ్వు ఇచ్చింది పాత కబరే తప్ప తీపి కబరేం లేదు. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయమే, ఇందులో కొత్త మాట ఒక్కటి కూడా లేదు. నిజంగా మా జర్నలిస్టుల విషయంలో రేవంత్ రెడ్డి తీవ్రమైన అన్యాయం చేస్తా ఉన్నాడు. ఆ రోజు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి ఆదేశాలతోని ఉద్యోగస్తులతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ ఫ్రీ హెల్త్ స్కీమ్ ఆ రోజు మేము తెచ్చాం, జీవో కూడా ఇచ్చినాం. అదే రోజు జీవో కూడా ఇచ్చినాం. మేము ఉద్యోగస్తులు 1% కడతారు, జర్నలిస్టులు అయితే ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా అన్ని సూపర్ స్పెషాలిటీ, కార్పొరేట్, ప్రైవేట్, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం ఉద్యోగులకు, జర్నలిస్టులకు అందే విధంగా ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు అందులో నుంచి జర్నలిస్టులను తొలగించారు. ఆ రోజు జర్నలిస్టులు దేవుళ్ళు అన్నాడు, జర్నలిస్టులను చాలా గొప్ప వాళ్ళు అన్నాడు. యూట్యూబర్లు అయితే ఇక వాళ్ళకు మించిన వాళ్ళే లేరన్నాడు. ఇప్పుడేమో యూట్యూబర్లను చూస్తే చెంప చెల్లు అనిపిస్తుందట ఆయనకు. ఇప్పుడేమో జర్నలిస్టులను చూస్తే కోపం వస్తుందట ఆయనకు. ఎందుకో మరి జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి పగబట్టాడు. 2.5 ఏళ్లైంది రేవంత్ రెడ్డి, కనీసం ఒక అక్రిడేషన్ కార్డు ఇచ్చినవా నీ ముఖానికి? ఒక అక్రిడేషన్ కార్డు ఇచ్చినవా జర్నలిస్టులకు అంటున్నా?
ఒక్క ఇంటి స్థలం ఇచ్చినవా అని అడుగుతున్నా, ఒక్క రూపాయి ఇచ్చినవా అని అడుగుతున్నా. ఆనాడు కేసీఆర్ గారు 100 కోట్లతో